ప్రైజ్ ద లార్డ్. గురుపూడి శివాంజలి వాయిస్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాలకు వెళ్దాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన మాటలతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున 7th జనరేషన్ లో ఉన్న పీపుల్స్ ఎలా అయితే దేవుని పరిచర్య చేస్తారన్న సత్యాలు మనం తెలుసుకుంటున్నాం కదా. అంటే ఆదాముల నుంచి వచ్చిన 7th జనరేషన్ అంటే 7వ తరం వారైన హానోకు, లెమేకు, మెతుషెల వీరి ద్వారా దేవుడు ఎట్టి కార్యాలు జరిగించారు, లేకపోతే దేవుడితో వీరు ఎలా నడిచారు, దేవుని మాటలు ఎలా హెచ్చరించే స్థితిలో వీరు ఉన్నారనే సత్యాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. అంటే మెతుషెల అంటే మరణం ద్వారా గొప్ప తీర్పు. అంటే ఈ వ్యక్తి బ్రతకనంత వరకు మాత్రమే దేవుని ప్రజలకు సమయం ఉంది. ఆ వ్యక్తి మరణిస్తే ఈ ప్రపంచానికి అంతం, జల ప్రళయం రాబోతున్న సత్యాన్ని ఎంతో మంది ప్రవక్తలు ప్రవచిస్తూ దేవునితో నడుస్తూ దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ దేవునితో మరి దేవుని సన్నిధికి కొనిపోబడడం అనే సత్యాలు మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున ఇలా హెచ్చరిస్తున్న వారిలో హానోకు మరి ఒకడుగా ఉండే మరి లెమేకు గారు కూడా దేవునితో నడిచిన వారుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. మరి ఆ వచనాలు ఒకసారి చదువుకుందాం. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కానీ భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లెమెకు నోవాహును కనిన తర్వాత 190 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును. లెమెకు దినములను 777 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నోవాహు 500 ఏండ్లు గలవాడు. షేమును, హామును, యాపేతును కనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూసుకున్న ఆదాములోంచి వచ్చిన 7th జనరేషన్ 7వ తరం వారైన లెమేకు, హానోకు, మెతుషెల వీరు దేవుని వాక్యానుసారంగా ఎలా జీవించారు, ఎలా హెచ్చరించారు, ఎలా బోధించారు, ఎలా వాక్యానుసారంగా నడిచారు, ఎలా దేవుని సన్నిధికి చేరుకునే అనేక అంశాలు తెలుసుకున్నాం. అంటే ఈ రోజునే లెమేకు మరి ఏం తెలియజేస్తున్నాడు అంటే మరి ఈ భూమిని యెహోవా శపించాడు. మరి ఈ శపించినందువలన మన పని విషయంలో గాని మన కష్టం విషయంలో గాని మనం మన శ్రమలు, బాధలు, ఇబ్బందులు పడుతున్నాం కదా. అట్టి స్థితిలో మనం లేకుండా మరి దేవుడు మనలా మనకి స్థితిని అందించి నెమ్మది కలగజేస్తాడేమో అని చెప్పి తన బిడ్డకి ఏం పేరు పెట్టాడంటే నోవాహు. నోవాహు అనగా నెమ్మది. అంటే మెతుషెల మరణం ద్వారా గొప్ప తీర్పు. అంటే ఈ వ్యక్తి మరి దేవుని ప్రజలకి ఒక సూచన. అంటే ఈ భూమి అంతా కూడా ఎలా అయితే లయమైపోతుందో జలప్రళయం ద్వారా మరి ఆ సమయానికి అంటే ముందుగా అంటే జలప్రళయం రాకముందే మరి ఈ వ్యక్తి మరి మరణించడు. ఆ జలప్రళయానికి ఎప్పుడైతే ఈ వ్యక్తి మరణిస్తాడో ఆ తర్వాత జలప్రళయం వచ్చి ప్రజలందరూ కూడా నశించిపోతారు. కాబట్టి ఈ లోపుగానే మారు మనసు కానీ రక్షణ కానీ దేవుని సత్యాన్ని కానీ సర్వసృష్టికరణ దేవుడు ఎవరో కానీ సత్యము తెలుసుకొని మరి ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే ఆ సత్యాన్ని నమ్ముతారో వారు మాత్రమే రక్షింపబడతారు, వారు మాత్రమే ఆశీర్వాదకరంగా ఉంటారనే సత్యాన్ని బయలుపరుస్తున్నాడో ఈ రోజున మరి అలా నశించిపోయిన తర్వాత ఉన్న ప్రజలందరికీ కూడా అంటే ఈ రోజున మన భూమి పండించిన పంట కానీ లేకపోతే వేసిన పంట కానీ లేకపోతే చేసిన కష్టం కానీ మనం ఆశీర్వాదకరంగా అనుభవించలేని స్థితిలో ఈ భూమి శపింపబడింది. ఎందుకు 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 అంటే ఈ పరిస్థితి దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవితాలు ఎప్పుడు కూడా మరి ఆశీర్వాదకరంగా ఉండవండి. మరి చూసుకుంటే కయీను మరి దేశ దిమ్మరి పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయడం ద్వారా కయీను గురించి వివరించడం జరిగింది. అంటే దేవుని యొక్క బిడ్డలైన వారు దేవుని చిత్తానుసారంగా నడిస్తే దేవుడి ఆశీర్వాదాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కష్టం విషయంలో అయినా సరే మనం పండించే పంటల దగ్గర నుంచి మనం తినే ఆహారం దగ్గర నుంచి మనం కట్టుకునే వస్త్రాల దగ్గర నుంచి మనకు అందించబడే సకల సౌకర్యాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎప్పుడు దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క చిత్తంలో ఉన్న ప్రణాళికలో ఉన్న బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా జరుగుతాయండి కార్యాలు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు దేవునికి వ్యతిరేకంగా నీ ఇష్టము నీ చిత్తము లేకపోతే నీ ఇష్టానుసారమైన భ్రష్టత్వపు జీవితం, దేవునికి వ్యతిరేకమైన జీవితం, సత్యదేవుడు ఎవరో తెలియకుండా అబద్ధాలు, మోసాలు, కుయుక్తులు లేకపోతే వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తావో అప్పుడు నీ జీవితం కాదు కానీ నీ కష్టం విషయంలో, నీ పని విషయంలో లేదా ఈ భూమి విషయంలోనే నువ్వు జీవిస్తున్న ఈ భూమి విషయంలోనే దేవుడు ఏం చేస్తాడు? శపించి వేస్తాడు. మరి
ఆదాము అవ్వను శపించలేదండి. శ్రేష్టమైన ఏదైనా అనే ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో వారు అపవాది మాటలు వినడం ద్వారా ఏం జరిగింది? దేవుని శ్రేష్టమైన ఫలాలు వాటంతట అవే ఫలించే స్థితిని కోల్పోయి ఈ రోజున భూమి గచ్చ పొదలు, మొండ్ల పొదలు మరి వాటిని సేద్యపరిచి పండించుకునే స్థితికి తీసుకురావడం. అంటే దేవుని శాపం వారి మీద వచ్చింది. మరి అంతకన్నా శాపం ఇంకా కయీను మీదకి వచ్చింది. ఎలాగా? నరహత్య చేయడం ద్వారా. ఆ పంట వేసినా సరే ఆ భూమి అంటే భూమిని దేవుడు శపిస్తూ వస్తున్నాడు. అంటే మానవునికి వినియోగార్థం లేకుండా ఆదామవ్వ వచ్చేసరికి శ్రేష్టమైన ఫలాలు అనుభవించే స్థితి ఉంటే, మరి వారిని శపించినందువల్ల వారి వల్ల ఈ భూమి శపింపబడడం వల్ల గచ్చపొదలు, ముండ్ల పొదలు మరి వ్యవసాయం కష్టపడి చేసుకునే చెమటోడ్చి రక్తం కాచి నువ్వు నీ పంట పండించుకొని తినాలని చెప్పి దేవుడు ఆ స్థితినిస్తే, మరి అది కూడా పోగొట్టుకుని దేవునికి వ్యతిరేకంగా మరి కార్యం నరహత్య చేయడం, ఇలా ఈ కార్యాలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసిన కయీను ద్వారా ఈ భూమి ఇంకా శపింపబడి పంట వేసినా సరే పంట పండని స్థితి. నువ్వు దేశదిమ్మరవే ఎవరైనా పెడితే తినాలి తప్పితే నీ అంతా నీవు ఏది పండించినా అది పండదన్న స్థితికి భూమి రావడం. ఇలాగా దేవుడు భూమిని శపించడం ద్వారా ఈ భూమి యావత్తు కూడా శమింపబడిన స్థితిలో కనీస ఆహారం కానీ లేకపోతే వారికి కావాల్సిన అవసరతలు కానీ తీరకపోవడం ద్వారా మనుషులందరూ కూడా భ్రష్టత్వపు జీవితానికి మరి అలవాటు పడడం, భయంకరమైన జీవితాలు చేయడం. అంటే దేవుడు అసలు ఈ నోవాహు జల ప్రళయాన్ని అంటే నోవాహు తర్వాత జల ప్రళయం అనేది రావడానికి ముఖ్య మూల కారణం ఏంటంటే మరి బాలుడు వచనాలు రేపటి భాగంలో తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బాలుడైన స్థితి నుంచే మన ఊహ కాని ఆలోచన కాని చెడ్డదని చెప్పి వాడికి ఎంత మంచి శ్రేష్టమైన స్థితిని కలిగించిన అపవాది వారిని దొంగిలించి అపవాది ప్రేరేపించి ఆ వ్యర్థమైన కార్యాలు చేస్తుంది. కాబట్టి చిన్ననాటి నుంచే దేవుణ్ణి అనుసరించాలని మరి దేవుని వాక్య రీతిగా అసలు దుర్దినములు రాకముందే వీటి అందు నాకు ఇష్టం లేదని నీ బాల్య కాలం లేదే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని చెప్పి మరి ఆ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ఆ యొక్క వచనాలు ఈ రీతిగా ఉంటాయి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బాల్య దినములందే నుంచే వారు ఊహ ఆలోచన తలంపు చెడిపోయిన స్థితిలో ఉన్నది. కాబట్టి వారు పండించే పంట దగ్గర నుంచి వారు జీవించే జీవిత విధానం వరకు వారి జీవితాలు సరిగా లేవు, పరిశుద్ధంగా లేవు, పవిత్రంగా లేవు, యథార్థంగా లేవు, దేవునికి ఇష్టంగా లేవు, దేవునికి ఇష్టమైన జీవితాలు వారు జీవించట్లేదు అని మరి అనేకమైన ప్రవక్తల ద్వారా అనేక మంది దేవుని బిడ్డల ద్వారా హెచ్చరిస్తున్న గద్దిస్తున్న వారు ఆ మాటలు తెలియజేస్తున్న వారు పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి భూమి శపించింది, శపింపబడిన స్థితిలోకి వెళ్ళింది. వారి పనులు కూడా మరి శపింపబడిన స్థితిలో వారు కష్టం చేసిన కష్టం అనేది మరి వారికి దక్కని స్థితిలో ఉన్నది. మరి నయోమి రూతు ఆ యొక్క స్టోరీ చూసుకుంటా అండి, రూతు గ్రంథంలో మరి ఎలీమెలెకు నయోమి ఉంటది కదా, ఆమె తన భర్తను కోల్పోయి మరి ఆ యొక్క బెత్లెహేములో మరి కరువు వచ్చిందని మరి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ తన ఇద్దరు కుమారులను పెట్టుకుంటే వారు కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టం వల్ల వారికి శ్రమ అధికమైపోయి అంటే దేవుని కలిగి ఉండి నీకు ఒక చిన్న రొట్టె ముక్కున్నా చాలు గాని దేవుడు లేకుండా నీవు ఏ అన్య స్త్రీ అంటే ఏ అన్య దేవతల వైపు చూసినా లేకపోతే నీవు నీ ఇష్టానుసారమైన జీవితాన్ని మరి జీవించాలన్నా లేకపోతే దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏ అన్యస్త్రీని వివాహం చేసుకున్నా లేకపోతే దేవుని చిత్తంలో లేని ఏ కార్యాలు నువ్వు చేసినా సరే అది మన జీవితాలకు విరుద్ధంగానే ఉంటుందండి. మరి నయోమి కూడా మరి చక్కగా బెత్లెహేం అనే శ్రేష్టమైన దేవుని ఇల్లును విడిచి మరి ఎక్కడికో వెళ్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆమెకి మరి తన భర్తను కోల్పోయింది, తన ఇద్దరు బిడ్డలు కోల్పోయింది, తన కోడళ్ళు ఇద్దరు కూడా మరి భర్త లేని విధవరాండ్రుగా మిగలడం జరుగుతుంది. అలా అంటే ఈ రోజున దేవుణ్ణి విడిచేవారు, దేవుని మరిచేవారు, దేవుని వాక్యం అంటే కానీ దేవుడు అంటే గాని అసలు లెక్కలేని స్థితిలో ఉండేవారు. అంటే దేవుని వాక్యానుసారంగా కానీ లేకపోతే దేవుడి చిత్తాన్ని ఎరగక తమ ఇష్టాన్ని అంటే మేము కష్టపడైనా బతకొచ్చులే, మరి ఆ పని ఈ పని ఏ పని చేసుకుని బ్రతకొచ్చులే అని చెప్పి అనుకున్నా సరే ఆ కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాడండి. ఆ కష్టం ఆశీర్వదించకపోగా ఆ శ్రమ ఒత్తిడి ఎక్కువైపోయి ఆ పని చేయలేక ఏమైందంటే ఉన్న మహలోను వీళ్ళిద్దరు కూడా మరణించడం జరిగింది. అంటే దేవుడు అంతా భయంకరంగా శపించడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే ఈ రోజున దేవుని ఇష్టానుసారంగా దేవుని చిత్తానుసారంగా సత్యదేవుడు అన్న వారిని ఎరగకుండా అదే సత్యదేవుడు ఏదో కరువు వచ్చింది, ఏదో ఇబ్బంది వచ్చింది, ఏదో ఈ రోజున చాలా మంది ప్రజలు ఎలా ఉంటారంటే మన కనీసం
ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అవసరాలు తీరకపోయినా, లేకపోతే అనుకున్నది ఏదో ఏ చిన్న ఉద్యోగం రాలేదనో, వ్యాపారం జరగలేదనో, లేకపోతే వారు అనుకున్న స్టడీస్ సాధించలేదో, లేకపోతే చక్కని అమ్మాయితో వివాహం జరగలేదు, ఈ కార్యాలను బట్టి కుంగిపోయి మాకు దేవుడు లేరు, ఎవరు లేరు అని చెప్పి, మాకు దేవుడు సహాయం చేయట్లేదు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళడం దేవుని చిత్తము కాదు. కానీ నయోమి అలా వెళ్ళే దేవుని యొక్క గృహాన్ని విడిచి ఆ అన్య దేశం వైపు వెళ్ళింది, ఆ మోయాబులో చేరింది. ఆ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క స్థితిని బట్టి ఆమె ఏమైందంటే తనకున్న ఆ బిడల్ని కోల్పోయింది, తనకున్న సమస్తమును కోల్పోయింది. రిక్తురాలుగా మరలా దేవుడు దర్శించాడు. ఆ బెత్లెహేము నగరంలో మరలా ధాన్యం సమృద్ధిగా పండుతుందన్న వార్తను విని మరలా దేవుడు కనికరించాడన్న సత్యం తెలుసుకుని వెళ్ళింది. కానీ ఏమైంది ఈ లోపుగా అంటే దేవుని వాక్యానుసారంగా జీవించే జీవితాల్లో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయినా సరే మనం దేవుని విడిచి వెళ్ళడం దేవుని చిత్తము కాదు. కష్టమో నష్టమో బెత్లెహేం నగరంలోనే ఉంటే మరి బెత్లెహేం నగరాన్ని విడిచి ఎవరైనా వెళ్ళారండి? నయోమి ఒక్కతే వెళ్ళిందని చెప్పవచ్చండి. నయోమితో పాటు ఇంకొంతమంది మరి బైబిల్ గ్రంథాలు లిఖించకపోవచ్చు, కొంతమంది వెళ్ళి ఉండవచ్చు. కానీ అక్కడున్న వారు మరి దేవుడు దర్శించి మరలా ఆహారము చక్కగా సమృద్ధిగా మరి పంటలు పండి వారు క్షేమస్థితి కలిగి ఉన్నారంటే వారు కూడా అదే ప్రాంతంలో దేవుడు వారిని పోషించలేదా? మరి ఏలియా మరి చూసుకుంటే అండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఏలియా కాకుల చేత పోషింపడ్డాడండి. ఏలియా మరి ఆహారం లేని స్థితిలో మరి ఆ యొక్క ఆ ఏదైతే వాగు దగ్గర ఉన్నప్పుడు కాకి ద్వారా దేవుడు మరి ఆహారం ఇచ్చి పెంచి పోషించాడే. మరి ఆ యొక్క 3.5 సంవత్సరాల కరువు రాబోతున్నప్పుడు విధవరాని దగ్గర విధవరాని ఆ బిడ్డ కూడా చనిపోతాం, ఇవన్నీ స్టోరీస్ ఉంటాయి రాజుల గ్రంథంలో. ఆ బిడ్డ చనిపోదాం, ఇంకా బుడ్డిలో కొంచెము పిండి కొంచెము పిండి కొంచెము నూనె ఉన్నవి, ఇంకా ఏమి కూడా మాకు తిని బ్రతకడానికి అవకాశం లేదు, మేము ఇంకా ఇవి తిని మరణించాలి అన్న స్థితిలో ఉన్న వారి దగ్గరికి సేవకుని పంపించి దేవునికి మొదటగా మీరు ఇచ్చి దేవుని ఆశీర్వాదం పొందుకోండి అన్న రీతిగా మరి అక్కడ ఆ అప్పమ్మ అడిగినప్పుడు ఆమె అయ్యా నిజం చెప్తున్నాను అని చెప్పిన ఆ సేవకుడు మరి పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఆమె సరే ఇంకా ఏదైతే అదైతే మరణిద్దాం అన్నట్లుగా అవి ఆ సేవకునికి ఇచ్చినప్పుడు నీ యొక్క బుడ్డిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె తక్కువ కాదు, పిండి తక్కువ కాదని చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే అది ఇంకా సమృద్ధిగా మరి వస్తూనే ఉంటుంది. 3.5 సంవత్సరాలు కూడా భేద విధవరాలు మరి ఆమె ఏం చేయబడుతుంది? కాపాడబడుతుంది, పోషింపబడుతుంది. అంటే దేవుని ప్రజల్ని దేవుడు ఎలాగైనా కాపాడగలరు. ఈ రోజున నీకు ఇబ్బంది వచ్చిందని, ఇరుకొచ్చిందని, సమస్య వచ్చిందని, శోధన వచ్చింది, కలిమి వచ్చింది, లేమొచ్చింది, నేను అనుకున్న జరగలేదు, లేకపోతే నేను భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, భయంకరమైన అప్పుల ఊబుల్లో ఉన్నాను, లేకపోతే భయంకరమైన స్థితిలో నేను ఉన్నాను, నాకు ఆదుకునే నాదులు లేడు, లేదా నా దేవుడు ఎక్కడ, ఏంటి నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, నేను భయంకరమైన అప్పుల ఊబిలో ఉన్నాను, లేకపోతే నా స్థితిని పట్టించుకునేవారు కానీ, నా స్థితిని చూసేవారు కానీ ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆర్తనాదాలు చేయడం దేవుని చిత్తము కాదు. లేకపోతే ఆ పరిస్థితిని విడిచిపెట్టేసి ఇంకెక్కడికైనా వీళ్ళు కష్టపడి బ్రతుకుదాం, వీటన్నిటి నుంచి కూడా తప్పించుకుందాం అనుకోవడం కూడా దేవుని చిత్తము కాదు. ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు మనం ఎక్కడైతే ఉన్నామో అది కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఉండాలన్నా దేవుని యొక్క చిత్తము సంకల్పమేనండి. ఆయన చిత్తం లేకుండా ఒక అడుగు ముందుకు వేయకడు, ఒక అడుగు వెనక్కి వేయకూడదు. మనము దేవుని చిత్తం ప్రకారముగా కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, కలిమైనా, లేమైనా, ఏ అప్పుల భారము నా ప్రభు సన్నిధిలో ప్రార్థించుకున్నప్పుడు ఆయన బిడ్డలు బీద విధవరాలను పోషించినట్లుగా, ఏలియాను కాకుల ద్వారా పోషించినట్లుగా మరి అలాగే మనల్ని కూడా పోషించగలడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని విడిచి వెళ్ళిపోయే పరిస్థితులు మనకి ఉండకూడదని దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నయోమి మరి దేవుని యొక్క బిడలున్న ప్రాంతాన్ని విడిచి వెళ్ళింది. ఏమైంది? తన కష్టపడి ఆ కష్టం ద్వారా ఏదో సంపాదించి ఒక బాగుపడదాం అనుకుంది. కానీ ఆ కష్టం ద్వారా ఉన్న బిడ్డలు కూడా పోగొట్టుకుంది. అంటే అటువంటి స్థితిలో మరి ఇప్పుడున్న ఈ ప్రజలు ఎవరైతే లెమెకు కాలంలో భూమి మొట్టమొదటి కాలంలో వారు ఉండగా ఆ కష్టం విషయంలో కూడా దేవుడు మాకేమైనా నెమ్మది కలగజేస్తాడేమో అనుకుంటే ఆ కష్టం విషయంలో కూడా నెమ్మది లేదంట వారికి. అలా అయినా సరే ఈ లెమెకు గాని వీరు కానీ ఎవరైనా సరే ఆ హానోకు, మెతుషల, లేకపోతే ఆదాము నుంచి వచ్చిన వంశావళి ఉన్న దేవుని బిడ్డలు ఎవరైనా ఇటువంటి దుర్భరమైన భూమి భయంకరమైన పరిస్థితిలో ఉన్నది, గచ్చపదులు, ముండ్లపదులు, అంతేకాదు దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. వారి కష్టం చేసిన ఫలితం దక్కని అయినా సరే వీరు దేవుని విడిచేవారుగా గాని మరిచేవారుగా ఉన్నారా అంటే లేరండి.
లేరు కాబట్టే ఏమంటున్నాడు ఇక్కడ, దేవుడు భూమిని శపించాడు, మా కష్టం విషయంలో కూడా శపించాడు. అయినా దీని ద్వారా మాకు నెమ్మదేమైనా ఇస్తాడేమో అని ఇంకా నమ్మకాన్ని కలిగిండి దేవుని స్తుతించారు, ప్రార్థించారు, దేవుని చిత్తానుసారంగా నడిచారే కానీ అయ్యో మాకు ఇబ్బంది వచ్చింది, మాకు ఇరుకు వచ్చింది, మాకు సమస్య వచ్చింది, మేము తినడానికి తిండి లేదు, మాకు బ్రతకడానికి బతుకులేదు, లేదా మాకు ఉండడానికి ఇల్లు లేదు, మాకు కట్టుకోవడానికి వస్త్రాలు లేవని చెప్పి దేవుడు విడిచి వెళ్ళిపోయే స్థితిలో లేరు. కానీ వారికి ఉన్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో నడుస్తూ వారికి ఉన్న స్థితిలో ఖచ్చితంగా దేవుడు నెమ్మది ఇవ్వగలడు అని చెప్పి వారి బిడ్డలకు అటువంటి చక్కని నామకరణాలు చేసుకుంటూ వాటి కోసం నిరీక్షించిన వారుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ లెమెకు నోవాహుకు పేరు పెట్టిన స్థితిని చూస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈనాటి కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ రీతిగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున మనకి ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో ఇరుకులు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో సమస్యలు రావచ్చు, మనం అనుకున్న జరగకపోవచ్చు, మనం అనుకున్న వివాహం కావచ్చు, మనం అనుకున్న అమ్మాయితో అబ్బాయితో, లేకపోతే మనం అనుకున్న చదువుని, లేకపోతే మనం అనుకున్న స్టడీస్ ని, లేకపోతే మనం అనుకున్న గోల్ ని మనం సాధించలేకపోవచ్చు. అయినా సరే మనం దేవుని విడిచే వారముగా ఉండడం దేవుని చిత్తము కాదు. దేవా నీ చిత్తానికి మా జీవితాన్ని అప్పగించుకుంటున్నాం, ఇక్కడ నుంచి మేము వెళ్ళాం, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. ఎలా అయితే దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు ఏం చేస్తారంటే అగ్నిగుండంలో మండుతున్న గుండంలో పడవేసినా సరే మేము నశించిపోతాం, కానీ రాజు కాళ్ళకు మ్రొక్కము, మా సర్వ సృష్టికర్తన దేవుడు నువ్వే, మమ్మల్ని పోషించేది, రక్షించేది, మమ్మల్ని స్థిరపరిచేది, మమ్మల్ని ముందుకు నడిపించేది నీవే, కాలిపోతే కాలిపోతాం, బ్రతికితే బ్రతుకుం దేవా అని వారు దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు. మంటల్లో దేవుడు వారిని కాల్చేశారంటే కాల్చలేదండి. దానియేలు గ్రంథంలో చదువుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని ప్రజలైన వారికి ఎన్నో శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, భయంకరమైన శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, లేకపోతే మరి కష్టంలో కూడా దీవెన కనిపించకపోవచ్చు, లేకపోతే భూమి శపించిన స్థితి, అంటే మనం పని చేసినా మనకు ఆశ్చర్యం కనిపించకపోవచ్చు. అయినా సరే దేవుని విడవకూడదు, మరవకూడదు. ఆ కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు, శ్రమలో, శోధనలో మనం ఏం చేయాలంటే ప్రభువుకి దగ్గరగా జీవించాలి, ప్రభువుతో జీవించాలి, ప్రభువుకి ఆశీర్వాదకరమైన మార్గం మనలో కనపడాలి. ఎందుకంటే ఈ భ్రష్టత్వపు జీవితం అనేది భయంకరమైన జలప్రలయం రాబోతుంది. అందుకనే దేవుడు దీన్ని శపిస్తున్నాడు. భూమిని కానీ మన కష్టాన్ని కానీ ఎందుకు శపిస్తున్నాడు అని గ్రహించాడు కాబట్టి దేవుని విడవకుండా బ్రతికాడు. దేవుని సన్నిధికి హానోకు చేరుకున్నారు. అలాగే లెమెకు గాని, మెతూషెల గాని, వీరందరూ కూడా దేవుని ప్రజలు ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా ఎలా అండి ఉన్నారు అంటే వీరందరూ కూడా కష్టం వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఈ ఈ పని విషయంలో శక్తమైన స్థితి ఉంది. అయినా సరే అవన్నీ కూడా తెలుసు. ఆ స్థితి నుంచి దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు అనే నిరీక్షణ కలిగి జీవించి, దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవునికి ఇష్టలుగా జీవించి, దేవుని బిడ్డలు హెచ్చరికగా జీవించి, దేవుని బిడ్డల గురించి ప్రార్థించేవారుగా, వారు దేవుని సత్యమైన మాటలు వినేవారుగా, లేకపోతే దేవుని పరిశుద్ధమైన జీవితం, సత్య దేవుడు అన్నవాడు ఉన్నాడు, ఈ రీతిగా జీవించడం దేవుని చిత్తం కాదని ఆ రీతిగా నిరీక్షణ కలిగి జీవించారు. కాబట్టి వారి జీవితాలు ఈ రోజు వరకు కూడా బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. మనకు ఆశీర్వాదకరంగా, మనకు ఒక సూచనగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున హానోకు దేవునితో నడిచారు, మెతూషెల దేవునికి ఒక సూచన, అంటే మరణం ద్వారా గొప్ప తీర్పు, ఒక భయంకరమైన జలప్రళయం రాబోతుంది. ఈ లోపుగానే సత్యదేవుడు ఎవరో తెలుసుకోండి, రక్షణ పొందుకోండి, లేకపోతే మొత్తం నాశనం అయిపోతున్న సూచనగా ఉన్న మెతూషెల ద్వారా కొన్ని కార్యాలు వివరిస్తే, ఈ లెమెకు మరి ఈ లెమెకు ద్వారా దేవుడు ఏమి వివరిస్తున్నారంటే నెమ్మది. అంటే జల ప్రళయం తర్వాత ప్రజలకు నెమ్మది ఉంటుందా లేదా, లేకపోతే జల ప్రళయం కన్నా సరే ఆ జల ప్రళయం గురించి తీసివేస్తే అసలు ఇప్పుడు భూమిని దేవుడు శపించాడు. మన కష్టం విషయంలో, మన పని విషయంలో, మన తిండి విషయంలో దగ్గర నుంచి మనం కట్టుకునే వస్త్రాలు కానీ మనకు లభించే ఏ స్థితి అయినా సరే మనకి భయంకరమైన స్థితిలో ఉన్నది. మరి ఈ సిచ్యుయేషన్ నుంచి దేవుడు ఖచ్చితంగా నెమ్మది కలగజేస్తాడేమో అనే నిరీక్షణ కలిగిన తన బిడ్డకి నోవాహు అనే పేరు పెట్టుకొని దేవుడి మీద ఆశ కలిగి బ్రతికాడండి. ఆ ఆశ కలిగి బ్రతికి 77 ఏంటండి 777 బ్రతికి అతడు దేవుని సన్నిధికి పోవడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాని మనం దేవుడు మనకి ఏదో చేయాలి అంటే నిరీక్షణ కలిగి లెమెకు వల్ల మనము కూడా దేవుడు మన పట్ల ఉన్నతమైన కార్యాలు చేసినా చేయకపోయినా దేవుడు మనకు నెమ్మది ఇస్తాడనే నిరీక్షణ కలిగి మనం దేవుని సన్నిధి చేరుకోవాలి. కానీ దేవుడు మనకి ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి దేవుని విడిచే వరముగా, మరిచే వరముగా ఉంటే దేవుని ఉగ్రత తప్పదు, లేకపోతే దేవుని యొక్క
మనకే ఇంకా కష్టాలు, నష్టాలు అనేవి తప్పవు. కాబట్టి ఎంత భయంకరమైన సిట్యుయేషన్స్ వచ్చినా దేవుని విడిచే వరంగా ఉండడం దేవుని చిత్తము కాదు. మరిచే వరంగా ఉండడం దేవుని చిత్తము కాదు గానీ, నిరీక్షణ, ఒక హోప్, ఒక ఆశ కలిగి జీవించాలి. లెమెకు చక్కగా జీవించాడు. నోవాహు నెమ్మది ఖచ్చితంగా మా యొక్క బిడ్డలకి వస్తుంది. మా ప్రజలకు వస్తుంది. మా మా మేము దేవుని ప్రజలము, దేవుని యొక్క బిడ్డలము. ఖచ్చితంగా మా కష్టం విషయంలో లేదా మా ఈ భూమి విషయంలో దేవుడు ఖచ్చితంగా ఈ శపితమైన స్థితిని తీసివేసి ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు. కాబట్టి ఈ బిడ్డకు నెమ్మది అనే పేరు పెడుతున్నాను. ఈ బిడ్డ ద్వారా ఖచ్చితంగా దేవుడు ఈ కార్యాన్ని చేయగలడు అన్న స్థితిని మనకి తెలియజేస్తాం. అంటే మనము కూడా మనం ఏం చేయాలంటే మన ప్రతి పరిస్థితి, ఒకవేళ మనం దేవునికి వ్యతిరేకంగా చేసిన ఏ క్రియలను బట్టి ఏదైనా శపితమైన స్థితిని కలిగి ఉంటే, ఏ అనారోగ్యానో లేకపోతే ఏ వ్యాధినో బాధనో కష్టానో ఇరుకునో ఇబ్బందినో కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ స్థితిని బట్టి దేవుడు మనల్ని దర్శించి ఈ స్థితి నుంచి విడిపించి ఆశీర్వాదకరమైన స్థితిని ఇవ్వగలడనే నిరీక్షణ కలిగి దేవుని సన్నిధికి చేరే వారముగా ఉండాలి. కానీ దేవుని విడిచి మరిచి అమ్మ నాకు ఏదో చేయలేదు, నాకు ఏదో రాలేదు, నేను అనుకున్న పని జరగలేదని దేవుడు విడిచేవారుగా ఉన్నావా, జాగ్రత్త, నీవు నశించ నరకానికి వెళ్తావు. కాబట్టి ఈ రోజున ఎందుకు అంటే, ఈ రోజున సత్యదేవుడు అన్నవాడు ఎప్పుడు కూడా దేవుడు హృదయము అంతరంగములను పరిశీలించి పరిశోధించే దేవుడు. అంటే నువ్వు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు లేదా సత్యదేవుడు ఎవరో తెలుసుకున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, శోధనలు వస్తూ ఉంటాయి. అంటే వాటి ఆ పరీక్షల్లో అంటే మనం ఎక్కువగా మనకి సమృద్ధి కలిగిన స్థితిలో మనం ఎంత నమ్మకంగా ఉంటామో, ఆ సమృద్ధి లేని స్థితిలో కూడా నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో లేదా అని దేవుడు పరిశీలించి పరీక్షించి నీకు అటు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటాడండి. ఎందుకంటే యోబు గ్రంథం చూసుకుంటే యోబుకి ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి. తనకున్న 10 మంది పిల్లలు కానీ తనకున్న ఆస్తి ఐశ్వర్యాలు సమస్తము ఒక్క రోజునే తుడిచిపెట్టకపోతే దేవుడు మరలా రెండంతల దీవెన మరి యోబు గారికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన విశ్వాసాన్ని, మన జీవితాన్ని దేవుడు ఇబ్బందులు కొలుములో వేసినట్లుగా పరిశీలించి పరీక్షించి మనల్ని పరిశోధించే దేవుడు. కాబట్టి మనకున్న సిచ్యుయేషన్ బట్టి మనకి ఏదో జరగలేదు, నెమ్మదలేదు, శపితమైన స్థితి, మన పరిస్థితులు బాగాలేదు, మనకు అనుకున్నది ఏ కార్యమో జరగట్లేదు, మనకు నచ్చిన ఏ కార్యమైనా మనం పొందుకోలేకపోతున్నాము అని చెప్పి ఎవరైనా బాధపడుతున్నారా? అటువంటి స్థితిలో ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ ఈ రోజు నువ్వు అనుకున్నది జరగకపోయినా దేవుని స్తుతించు, ఆరాధించు, ప్రార్థించు, దేవుని సత్యమైన మాటలు విను, దేవుని వాక్యానుసారంగా నడువు. ఖచ్చితంగా నీకు నెమ్మది, శాంతి, సమాధానం ఇవ్వగల సమర్థుడు. ఈ లెమెకు అదే నిరీక్షణ కలిగి జీవించాడు. ఖచ్చితంగా ఆ లెమెకు పెట్టిన పేరుకు తగ్గట్లుగా నెమ్మదిని దేవుడు కలగజేశాడా లేదా అంటే రేపటి భాగంలో తెలుసుకుందాం. మరి ఆ ఈ రోజున మరి ఈ లెమెకు వలె మనము కూడా మన జీవితాలు నిరీక్షణ కలిగి జీవించాలే కానీ మనము నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోయి మన వల్ల ఏది కాదు, దేవుడు మనకి ఏమి చేయడు, దేవుడు లేడు అని చెప్పి, దేవుడు లేడనుకునేవారు బుద్ధిహీనులండి. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని దేవుడు వాక్య ఈ రీతిగా సెలవుస్తుంటే, మరి దేవుడు బుద్ధిహీనుడంట, బుద్ధిశూన్యుడు, బుద్ధిహీనుడు, దేవుడు లేడని అనుకుంటారంట. మన బుర్రలో మెదడు కనిపిస్తుందా అండి? కనిపించదు. అంత మాత్రాన మనకి బుర్ర లేదు, లేదా బుద్ధి లేదు, మెదడు లేదని చెప్తామా? చెప్పలేం. అంటే దేవుడు కనిపించట్లేదనో, దేవుడు ఏదో కార్యం చేయట్లేదనో, ఆయన లేడు, మన పట్ల ఏమీ కార్యాలు చేయట్లేదని అనుకోవడం బుద్ధి శూన్యం, బుద్ధిహీనత. కాబట్టి దేవుడు ఉన్నాడు, మన బుర్రలో మెదడు ఎలా అయితే ఉన్నదో దేవుడు కూడా ఉన్నాడు. ఆయన ఏ కార్యమైనా చేయగల సమర్థుడు. ఆ కార్యాన్ని పొందుకునే వరకు కూడా నిరీక్షణ కలిగి, లెమెకు ఎలా అయితే నిరీక్షణ కలిగి జీవించాడు, ఆ రీతిగా నీవు నేను మనమందరము కూడా జీవించాలని ఈ రోజున స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి లెమెకు వలె నిరీక్షణ కలిగి మన జీవితాల్లో వచ్చిన శపితమైన స్థితిని పోగొట్టుకొని ఆశీర్వాదమైన భవిష్యత్తు కోసం మనందరము కూడా ఎదురు చూసి అటు ఆశీర్వాదాలు పొందుకునే స్థితిలో ఉందామా? ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన అంశాలు మీరు మాకు బోధిస్తున్నారు. అట్టి శ్రేష్టమైన కృపలో మేము కూడా ఉండుటకు మీరిచ్చే దినదీవులలో ఆశీర్వాదాలు, మేలులు మేమందరము, మా ప్రజలందరము కూడా పొందుకునేలా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.